శ్రీ సత్యసాయి జిల్లా బడకసిర నగర పంచాయతీలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడంతో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ రోజు మడకసిర నగర పంచాయతీ చైర్పర్సన్ లక్ష్మీ నరసమ్మపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు సమాయత్తమవుతున్నారు. ఇవాళ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నగర పంచాయతీ అధికారులు కౌన్సిలర్లను ఆహ్వానించారు. నగర పంచాయతీలోని 20 వార్డుల్లో 5 వార్డుల్లో టీడీపీ సభ్యులు, 15 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు గెలిచారు. 8 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో బల సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మడకసిర ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు గెలవడంతో నగర పంచాయతీలో కథ మారింది. గత నెల 23వ తేదీన కలెక్టర్ను కలిసి మడకసిర నగర పంచాయతీ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని 3 కౌన్సిలర్లు విన్నవించారు. దీంతో కలెక్టర్ ఆదేశాలతో ఈ రోజు అవిశ్వాస తీర్మానానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ఇవాళ ప్రవేశపెట్టే అవిశ్వాసం నెగ్గితే 17వ వార్డుకు చెందిన టీడీపీ అభ్యర్థి నరసింహరాజుకు మున్సిపల్ చైర్ పీఠం దక్కే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఉమ్మడి అనంతపురం జిల్లాలో చూసుకుంటే పురపాలికలు ఒక్కొక్కటిగా టీడీపీ ఖాతాలో చేరుతున్నాయి. ఇప్పటికే కదిరి, హిందూపురం మున్సిపాలిటీలు టీడీపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో తాజాగా ఇవాళ మడకసిర నగర పంచాయతీ చైర్పర్సన్ లక్ష్మీ నరసమ్మపై అవిశ్వాస తీర్మానం జరగనుంది. ఈ రోజు అందుకోసం ప్రత్యేకంగా సమావేశాన్ని అధికారులు ఏర్పాటు చేయనున్నారు. గత నెల 23న ఏదైతే జిల్లా కలెక్టర్ కు చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడంతో ఇవాళ ప్రత్యేక సమావేశం కూడా జరగనుంది. ముఖ్యంగా మడకసిర నగర పంచాయతీలు తీసుకుంటే 20 వార్డులు. ఇందులో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించి 15 మంది సభ్యులు గెలిచారు. టీడీపీ తరఫున 5 సభ్యులు గెలిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 మంది దాదాపు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీ సంఖ్యాబలం 13కు చేరింది. అయితే 300 మెజారిటీ ఈ రోజు అవసరం ఉన్న నేపథ్యంలో మరొక కాంగ్రెస్ తరఫున ఉన్నటువంటి మరొక అభ్యర్థి, అదేవిధంగా వైసీపీ తరఫున మరొకరు కూడా బహిరంగంగా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి టీడీపీ శ్రేణులు చెప్తారు. మొత్తం మీద 15 మంది మద్దతు టీడీపీకి ఉందని చెప్పి ముందు నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు మరికొద్దిసేపట్లో అవిశ్వాస తీర్మానం సభ జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన సమావేశం కూడా మరికొద్దిసేపట్లో ఏర్పడే అవకాశం. ఈ రోజు 11 గంటలకి ప్రత్యేక సమావేశంలో ఈ అవిశ్వాసం ఎజెండాగా చర్చ జరగనున్న నేపథ్యంలో టీడీపీకి సునాయాసంగా ఈ అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉందని చెప్పి టీడీపీ శ్రేణులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దీని మీద ముందు నుంచి కూడా కొంత కసరత్తు చేసిన నేపథ్యంలో దాదాపు 10 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే 8 మంది పార్టీలో చేరగా మరో 2, ఒకతను కాంగ్రెస్ లో చేరారు, మరొకతను వైసీపీకి చెందిన ఇద్దరు కూడా బహిరంగంగా అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో 10 మంది, అదేవిధంగా టీడీపీకి చెందిన 5 కౌన్సిలర్లు ఈ రోజు ఈ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడంతో సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. అవిశ్వాసం నెగ్గాలంటే కనీసం 14 మంది సభ్యుల మద్దతు అవసరం ఉన్న నేపథ్యంలో 15 సభ్యుల అవసరం ఉంది. ఓవైపు ఎక్స్ఎఫ్ఏ సభ్యులు ఇద్దరు కూడా ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఎంఎస్ రాజు, అదేవిధంగా బీకే పాసార్ ఇద్దరు కూడా టీడీపీ తరఫున ఉన్న నేపథ్యంలో ఈ ఎక్స్ఎఫ్ఏ సభ్యుల అవసరం లేకుండానే కోరం పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉందని చెప్పి టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఈ కౌన్సిల్ సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే లక్ష్మీ నరసమ్మ మీద అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన విధంగా ఈ రోజు అవిశ్వాసం నెగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి టీడీపీ శ్రేణులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. జోష్న. రైట్ ప్రవీణ్.